డిఫరెంట్ జానర్ సినిమాలు చూస్తుండే సార్. అంటే ఒక యాక్షన్ సినిమా, ఒక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్. కానీ ఈసారి ఒకేసారి అన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలే ఉన్నాయి. సో, ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సినిమాల్లో రిజల్ట్ తెలిసిపోయింది. సో, మిగతా వచ్చేయన్నీ గూడా ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ సినిమాలే. ఇలా ఒకేసారి సంక్రాంతికి అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ సినిమాలు రావటం మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? మీ సినిమాకు డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారా? వాట్? ఒక్కసారి నవ్వితే ఒక రోజు లైఫ్ పెరుగుతుందండి. 5 సార్లు నవ్వితే 5 రోజులు పెరుగుతుంది. అర్థం చేసుకోండి. అనిల్ గారు ఇప్పుడు సార్ అన్ని నా మీద వేస్తున్నారండి. సార్ అనిల్ గారు మీరు సార్ ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా. ప్రెస్ మీట్ ఈవెంట్స్ కదా. అవునండి, ఈ సినిమాకి ఫస్ట్. అంటే శర్మ గారు ఇప్పుడు దాకా ప్రెస్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఏ ఆపర్చునిటీ కూడా అన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అవాయిడ్ చేయడం కాదండి, నిన్నంతా తను అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ ఆత్రేయపురంలో అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా సార్. ఎవరండి? వీళ్ళు ఉన్నారండి. మార్నింగ్ వచ్చి అగైన్ డబ్బింగ్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే రకరకాలుగా ఏవో మాట్లాడుతున్నారు. అంత శర్వానంద్ గారి కోఆపరేషన్ ఏమాత్రం ఉంది సినిమాకి? వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేషన్ అండి. ఇది 2వ సినిమా చేస్తున్నాను తనతో. ఈ సినిమాలో ఇప్పుడు మహాసముద్రం అప్పుడు నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు. కోవిడ్ టైంలో జరిగింది. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ ఎట్ ద టైమ్ ఆల్సో. ఈ సినిమాకి మాత్రం ఇన్ పర్టికులర్ ద వే హీ కోఆపరేటెడ్ అన్బిలీవబుల్ అండి. అంటే అలా మేము షూటింగ్ ఎప్పటివరకు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ 10 days వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. కాన్స్టెంట్ Jan 14th రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి, సార్ మనం గ్యారంటీగా రాగలమా? ముగ్గురు మాట్లాడుకున్నాం, వచ్చేస్తాం. ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని, అప్పుడు కూడా వస్తారా? ఎవరు ఏం చెప్పినా మనం వస్తున్నాము, సంక్రాంతికే వస్తున్నాం, సార్ చేసేద్దాం. అంటే ఏంటి సార్ ఎవరన్నా చెప్తే మానేడు అంటారు కదండి, ఎవరన్నా మీరే అంటారు కదండి, 5 రావడం ఎందుకు అంటారు? మేము చెప్తే అది కాదండి, మీరు చెప్తే ఇన్ని రోజులు కాదండి, ఎవరన్నా చెప్పొచ్చు కదా నాకు. అంటే ఎవరు జరగదు సార్, అంటే జనరల్ గా నాకు అర్థం కాలేదు. అది కాదండి, మంచిది కాదనా? మంచిది కాదండి, అంతమంది వస్తున్నప్పుడు మీకు రావాల్సిన అవసరం ఉందంటారు. ఓకే ఓకే. సో అప్పుడే అంచనాలు అనేది రెట్టిపోయాయి. సో ఎంత ఫన్ ఉంటుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది. బట్ పండుగ టైంలో సో దాని అందరూ మ్యాచ్ చేయగలిగారు. సామాజిక వర్గంను నారి నారి నడమురారి మర్చిపోయేలా అట్లాంటి వినోదాన్ని ఇస్తుందా, లేదంటే మళ్ళీ కంబ్యాక్ సామాజిక వర్గమే బాగుంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుందా? లేదు సార్, అంటే సామజవర్గంలో చేసినప్పుడు ఎలా అయితే చేసామో ఫస్ట్ సినిమాలో, ఇది కూడా అలానే ఫస్ట్ సినిమాలోనే చేసాం. అది అయిపోయింది. అది అయిన తర్వాత మళ్ళీ 2 years గ్యాప్ వచ్చింది. సో అగైన్ సేమ్ స్ట్రగుల్. ఇది కూడా సేమ్ ఫస్ట్ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టామో, ఎంత హార్డ్ వర్క్ పెట్టామో. కథలు వేరే, కానీ అల్టిమేట్ గా మా గోల్ ఏంటంటే థియేటర్ అందరినీ నవ్వించాలని. అది రీచ్ అయ్యాం అనుకుంటున్నాం అంతే. బాలకృష్ణ గారు టైటిల్ రివీల్ చేశారు కాబట్టి, సో సూపర్ హిట్ మూవీ టైటిల్, సో దానికి ఎంతవరకు న్యాయం చేశారు అనుకోవచ్చు? అంటే మీరు చూపిస్తున్న కంటెంట్, ట్రైలర్ కావచ్చు, అదంతా కూడా సో ఇద్దరు మధ్యలో జరిగేటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా కనబడుతుంది. మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ట్రయాంగిల్ లవ్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిపే క్యారెక్టర్ కాబట్టి నారి నారి నడుమురారి ఆల్రెడీ మనకు ఉన్న టైటిల్. అది చాలా పాజిటివ్ టైటిల్, హిట్ టైటిల్. అది పైగా అనిల్ గారు ఐడియా చెప్పారు. శర్మ గారికి చెప్పగానే ఆయన ఇమీడియట్ గా బాలయ్యబాబు గారిని అడిగారు. ఆయన ఈజీగా వెంటనే పెట్టుకోండి అని చెప్పి ఆయనే బ్లెస్ చేసి రిలీజ్ చేశారు. సో వెరీ హ్యాపీ. మీరు అన్నట్టు ఇప్పుడు ఆ టైటిల్ ని ఎంత జస్టిఫై చేస్తామన్న ఒక బాధ్యత అయితే ఉంది. అది ఆ బాధ్యతను మనసులో పెట్టుకుని మీరు ఖచ్చితంగా మీరు సినిమా చూసిన తర్వాత మీ అందరూ అయితే సచ్ ఏ క్లీన్ ఫిలిం అని అయితే ఖచ్చితంగా అంటారు. సామజవర్గంలో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో ఇది అలానే ఎంజాయ్ చేస్తారు. ప్రతి షో కూడా ఉదయం ఆడుతూ మొదలవుతుంది, ఇదేమో సాయంత్రం ఆడుతూ మొదలవుతుంది. ఉదయం పండుగ వాతావరణంలో అలా ఉంటారు. సాయంత్రం ఎంతవరకు ఆడియన్స్ థియేటర్ వస్తాడనే నమ్మకం మీకు? పండగ 13th సినిమా రిలీజ్ అవుతుందండి, 14th సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా 14th ఈవినింగ్ పెట్టుకున్నామండి. అంటే హెడ్ ఆన్ పొద్దున సినిమా చూడాలి, అది ఎంజాయ్ చేసి సాయంత్రం ఆ సినిమాకి రావాలి. అండ్ ఇన్ జనరల్ ఈవినింగ్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతాయండి. సో వి థాట్ ఇట్స్ ద బెస్ట్ టైమ్ అండి, 15th or 14th ఈవినింగ్ అండి. సార్ అనిల్ గారు, నాకు మీరు పిఎంఎస్ కోర్ట్ ఆర్డర్ గురించి చెప్పారు. నిర్మాతలకి చాలా ఆదా అవుతుందని చెప్పారు. ఆదా కాదండి, అంటే ఉపయోగపడుతుందనే కదా? ఉపయోగపడుతుందండి 100%. సేమ్ అదే యూట్యూబ్ లో వ్యూస్ అనేది కొంటున్నారు నిర్మాతలు, అది ఓపెన్ ఫ్యాక్ట్. అది అవునండి. ట్రైలర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ ఇస్
రూపాయి పెట్టలేదండి కొనడానికి. అఫ్ కోర్స్ Or- కాదండి, యూట్యూబ్ లో ఇంకోటి ఉందండి, ఆర్గానిక్ గా ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. ఆర్గానిక్ ఖర్చు అంటే కనుక, అండ్ ఐఎమ్ ఇంటూ ఇంటర్నెట్ అండి, నా స్పెషలైజేషన్ ఎంఎస్ లో ఇంటర్నెట్. ఒక ఆర్గానిక్ అంటే ఒక పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందండి, దానికి బంపర్ యాడ్ పెడతాం ఫ్రంట్. సో ఆ పెద్ద సినిమా ట్రైలర్ దెన్ మేబీ 10 million పీపుల్ వాచింగ్, వాళ్ళు సచ్చినట్టు మందగా వాచ్ చేసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ఆర్గానిక్ వన్. దానికోసం ఎంతైనా స్పెండ్ చేయొచ్చు. మొదటి నుంచి ఇఫ్ యూ వాచ్ ద లెగసీ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఫిల్మ్, ఒక మంచి పెద్ద హీరో, పెద్ద ఇమేజ్ ఉన్న హీరో ఇద్దరు హీరోయిన్లతో యాక్ట్ చేయడం అన్నది పీపుల్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ రొమాన్స్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ యాజ్ ఫర్ యాజ్ శర్వానంద్ ఈస్ కన్సర్న్ రైట్ నౌ, తను కూడా ఈజ్ నాట్ ఇన్ సచ్ ఎ సౌండ్ ఫార్మ్ టుడే, కొంచెం లీన్ పీరియడ్ లో ఉన్నాడు తను కూడా. ఈ కథని, ఇద్దరు హీరోయిన్లని శర్వానంద్ ఇప్పుడున్న ప్రెసెంట్ ఫార్మేట్ లో ఎంతవరకు ఆయన పుల్ చేయగలడు, రేపు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగలడు అని అడిగితే వాట్ విల్ యూ బి? శర్మ గారు యాక్చువల్లీ ఇలాంటి జానర్ ఫిల్మ్స్ ఆయనకి ఎక్కువగా, అంటే ఇద్దరు అమ్మాయిలతో చేయకపోయి ఉండొచ్చు కానీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ హీ డిడ్, లైక్ మహాన్ బాబు గానీ, ఎక్స్ప్రెస్ రాజా గానీ, ధనరాజరన్ గానీ. సో ఆయనలో ఆ కామిక్ టైమింగ్ చాలా ఉంది. బట్ ఆయన ఏంటంటే, నేను కూడా చాలా సార్లు అడిగాను, ఎందుకు సార్ మీరు ఆ సినిమా ఎలా సెలెక్ట్ చేశారు ఇదంటే, నేను అసలు అవే కథ విని వెళ్ళిపోతాను నేను అంతే అన్నారు ఆయన. సో ఆయన చేసిన నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రోజు కానీ అలాంటివన్నీ స్టార్టింగ్ లోనే ఓల్డ్ గెటప్ లో ఉంటారు, టీనేజ్ పాప ఉంటుంది దాంట్లో. సో అలా అన్ని చేస్తూ ఉంటారు ఆయన. కానీ మీరు అన్నట్టు వెన్ ఐ మెట్ హిమ్, నేను కలిసిన టైంలో ఇమీడియట్ గా నేను ఈ నరేష్ ఇవ్వగానే హీ ఎంజాయ్డ్ లాట్. ఆయన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా, అదేం లేదు, అంటే కంటెంటే అలాంటిది. మీకు ఇందాక నేను చెప్తున్నట్టు మామూలుగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇట్ కెన్ బి ఏ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఆర్ ఇట్ కెన్ బి ఏ డిఫరెంట్ పాయింట్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటి ఆ పాయింట్ అనేది మీకు రేపు తెలుస్తుంది. అండ్ మనం ఫస్ట్ లో టీజర్ లో చూపించినట్టు ఎక్స్ అండ్ ప్రెసెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కాన్సెప్ట్, అది ఏంటి అన్నది మీరు అప్పుడు చూస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. బట్ కానీ శర్మ గారికి ఇట్ విల్ బి ఏ టైలర్ మేడ్ క్యారెక్టర్ అండి. ఆయన ఈజీగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫుల్ ఫన్ తో చేశారు. అండ్ కామెడీ ఎప్పుడు తప్పు చేయదు. అంటే ఇట్స్ సిచ్యువేషనల్ కామెడీ, ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్డ్ కామెడీ. సో సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది కాబట్టి దానిలో నుంచి వచ్చే హ్యూమర్ గానీ, కామెడీ గానీ ఆబ్వియస్ గా ఆడియన్స్ కి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అదే దాన్ని బ్యాలెన్స్ చేయడానికే హీరోకి చాలా స్ట్రాంగ్ ఇమేజ్ ఉండాలి, లేకపోతే స్ట్రాంగ్ సక్సెస్ లో ఉండాలి. కంటెంట్ లో మీరు దాన్ని ఎట్లా కన్విన్స్ చేయడానికి వాజ్ దేర్ ఎనీ ఛాలెంజ్ ఫర్ యూ? ఈ ఆలోచన ఉన్నదా మీకు కథ ఆయనకి చెప్పినప్పుడు కానీ, లేకపోతే షూటింగ్ టైంలో కానీ? అసలు ఏమీ లేదు, స్ట్రైట్ అవే కంటెంట్ నమ్ముకున్నాం, కంటెంట్ తోనే వెళ్ళిపోయాం. ఆయనకి కంటెంట్ చెప్పాం, ఆయన కంటెంట్ మాట్లాడుతూ అసలు ఈ టాపిక్స్ అసలు ఎప్పుడు మాట్లాడలేదు. మీ మైండ్ లో కూడా రాలా? లేదు. ఫెంటాస్టిక్. సంయుక్త గారు, 9th డే సొసైటీలో గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్యలో ఉండే ఈ రిలేషన్, డూ యూ అండర్స్టాండ్ తెలుగు ప్రాపర్లీ? Yes, sir. ఓకే. రిలేషన్షిప్స్ గానీ, టెక్స్టేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, చాలా షిప్లు మార్కెట్ లో బాగా తిరుగుతున్నాయి. Relationship. సిచ్యువేషన్షిప్. I spoke to Sakshi also during my interview of this. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ ట్రెండ్స్ లో ఈ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఈ కథ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఫెమినిజం, వాట్ విల్ యూ ఆన్సర్? Thank you for this question, Andy. Okay. నేను ఈ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ ఐ మెట్ మై డైరెక్టర్, కొంతమంది ఐ స్పోక్ టు సమ్ పీపుల్. సో వాట్ దే సెడ్ ఇస్, అది ఎందుకంటే నేను ఆ టైంలోకి హ్యావెంట్ వాచ్డ్ సామజవరగమన ఇన్ థియేటర్స్. సో ఇద నరేషన్ జరగబోతుంది, సో ఐ వాంట్ టు నో హౌ ఇస్ ద డైరెక్టర్ అంటే, చాలా మంది చెప్పిన ఒక సెంటెన్స్ ఏంటంటే, హీ షోస్ ద హీరోయిన్ ఇన్ ద రైట్ వే అన్నారు. సో అది అండ్ దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అట్ దట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది, మీరు ఆ ఫెమినిజం గురించి మాట్లాడేప్పుడు, లేదంటే ఒక పొలిటికల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫెమినిజం, జెండర్ పొలిటిక్స్, we cannot, I am saying that when I heard the story, I felt that it is మీరు తెలుగులో మాట్లాడితే ఎక్కువ రీచ్ అవుతుంది. okay, అదేదో అలా వెళ్ళిపోతుంది. అందుకని. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇట్ వాస్ కరెక్ట్ అని నాకు అనిపించింది. అంటే ఇది ఒక మీరు అనుకున్నట్టు ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, Yeah, అవునండి. నెగిటివ్ రివ్యూస్ అని, లేకపోతే అవును, కామెంట్స్, రేటింగ్స్ అని చెప్పేసి, అవును. దానిపైన మీ రియాక్షన్ ఏంటండి? ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఎంత డ్యామేజ్ అయింది ముందు? చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో
నాకు పర్సనల్ గా జరిగిన జీవితానండి. బుక్ మై షో అనే యాప్ ఆర్ ఎనీ యాప్ అండి, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ కష్టపడి విత్ ఆల్ ద ఆర్టిస్ట్ ఒక సినిమా చేసినప్పుడు దాన్ని ఫస్ట్ రేంజ్ లో రావాలంటే డబ్బులు కట్టాలి, దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి. వాళ్ళకి కావాల్సినట్టు దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ అండ్ ప్రమోటింగ్ అదర్ థింగ్స్. అంటే ఎలా తయారైందంటే ఒక సినిమాని రేటింగ్ పైకి తీసుకెళ్లాలంటే ఇంత ప్యాకేజ్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్సే కదా. వస్తున్నానండి, ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్. మనకు అందుబాటులో ఉందనుకోండి, మన బిజినెస్ బాగుపడాలంటే ఏమేం చేయొచ్చు అన్నీ చేస్తారండి. వాళ్ళు చెబుతున్నారు ఏమంటే మీ రేటింగ్ 9 కావాలంటే మాకు ఎంత కట్టాలండి. నేనేం చేస్తాను, 10 కావాలి నాకు అంటే ఇంకెక్కువ కడతానంట. పోటీ కాదండి ఎక్కడైనా సరే, ఈ ప్రొడ్యూసర్స్ ఇదని కాదండి, పోటీ మనకున్న పోటీ కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అండ్ మేము అందరం కలిసి, ప్రొడ్యూసర్ అన్నారు కదా, నేను చేసిన తప్పు మాకు తెలిసి అందరం కలిసి గిల్డ్లో వాళ్ళని పిలిచి ఒక రిక్వెస్ట్ గా అడిగాం, అవి తీసేయండి, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, అందరూ డబ్బులు నాశనం చేసుకుంటున్నారండి. ఎందుకంటే రియల్ రేటింగ్స్ కాదు, రియల్ అంటే ఇట్స్ ఆర్గానిక్ వే అంటే కాదు, మేము చేయమన్నారు. దాని రియాక్షన్